హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? 1 మినిట్. ఇగోండి, చూసారు కదా కొబ్బరి పువ్వు. ఇప్పుడు నేను దీన్ని ఎలాగుంటుందో టేస్ట్ చేయబోతున్నాను. అంత ఒక బౌల్లో తీసుకుంటాను. ఏమో గట్టిగా ఉంటుందేమో, నాకు ఏంటంటే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా. ఎప్పటి నుంచో నాకు ఆశ ఉంది. చాలా బాగుంటుంది. ఫేవరెట్ మా కొబ్బరి పువ్వు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. నాకు కూడా హెల్త్కి మంచిది. అదే మెయిన్. హార్ట్ మంచిదంట, లివర్కి మంచిదట. అలా హార్ట్ లివర్ ఒకటే కదా గైస్. గుండెకి మంచిదట. మళ్ళీ కిడ్నీలకు కూడా హెల్త్కి చాలా మంచిది గైస్ కొబ్బరి పువ్వు. మనం నాటుకోవచ్చు కూడా. ఇది మొత్తం తినేసి, లోపల పువ్వు మొత్తం తినేసి మనం ఇలా నాటుకోవచ్చు. ఒక అంకుల్ ఇచ్చారు, పొద్దున కొడుతుంటే వచ్చేసింది దీంట్లో. చాలా బాగుంది అనమాట. కానీ ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకుంటున్నా. బౌల్ తెద్దాం. 1 మినిట్. మైతా ఇలా ఒక ప్లేట్ ఒక స్పూన్ తీసుకోండి. ఒక ప్లేట్లో కదా. అమ్మో, ఇట్లా అనగానే వచ్చేస్తుంది. గట్టిగా ఏం లేదు, మెత్తగా ఉందండి. కొంచెం కష్టం అవుతుంది నాకు. కొంచెం తీయడానికి కష్టం అయిపోతుంది. నేను ఇంద్రా అనుకుంటున్నా. చూడండి, నేను తీసాను. కొబ్బరి మంచిదంట. అమ్మో, ఇది రాట్లేదు. అది తీయడం ఇంకో తిప్పు కొట్టాల్సింది. ఇప్పుడు వచ్చింది. నేను మొత్తం వచ్చేసింది. వావ్, చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇలాంటి ఫుడ్స్ మార్నింగ్ అన్న బ్రేక్ఫాస్ట్కి చెయ్యొచ్చు. మార్నింగ్ కూడా తెచ్చుకోవచ్చు కావాలంటే, లేకపోతే ఇప్పుడు నైట్ తెచ్చేసుకొని మార్నింగ్ వరకు ఉంచుకొని తినచ్చు కూడా. అది కూడా విషయం తెలిసిందే కదా మనకి. అమ్మో అమ్మో, చూడండి, ఇలా వైట్గా ఉంటుంది. వైట్గా ఉంటే ఫస్ట్ టైం ఇలా వైట్గా ఉంటుంది. వెనకాల ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. లైట్గా టేస్ట్ చూడలేదు, ముద్దు పెట్టేసుకుంటున్నా. అబ్బా, నేను ఏంది ఈ కొబ్బరి పువ్వు ఇంత గట్టిగా ఉండడము చూడలేదు. నా బలం ఉపయోగించి ఇది రావట్లేదు అనమాట. అంత పవర్ఫుల్ అండి కొబ్బరి పువ్వు అంతా. అమ్మా, మమ్మీ తీసి, అమ్మా మమ్మీ, అయ్యో, ఈ కొబ్బరి పువ్వు పెరిగింది కదా. మరి కొబ్బరి కూడా వచ్చేసింది దీంట్లో. లైట్గా వచ్చింది. మామూలు కొబ్బరి అంటే ఎక్కువ వస్తుంది కదా, నీళ్ళు వస్తాయి దాంట్లో. ఇది కొబ్బరి పువ్వు ఒక్కటే వచ్చింది దీంట్లో. కొడదామంటే మళ్ళీ. సో ఈ కొబ్బరి పువ్వు నేను తీసుకుంటే రావట్లేదు మమ్మీ. దాంట్లోనే ఇస్తుంది. మమ్మీ ఒకసారి తీసియవానే. దీన్ని ఇలా అనేస్తున్నా. దీనికి ఇవ్వాలి, ఇక్కడ వెళ్తాను.
గాయస్ ఇలా మెత్తగా ఉంటుంది, ఇలా మధ్యలో ఏమో ఇలా మెత్తగా ఉంటుంది, ఇక్కడ బయట ఏమో ఉంటుంది. కొబ్బరి పువ్వు లాస్ట్కి మెలిగింది రాట్లేదు అనమాట. మమ్మీ రాట్లేదే. సాంప్రదాయని శుక్రపత్రిని మేషరాంతని కళ్యాణి. కొబ్బరి పువ్వు వచ్చేసింది కదా. సో మమ్మీ రాట్లేదు, ఇది ఒకటి ఇలా మేలకాకుంది మేలక. మమ్మీ ఇప్పుడు వచ్చింది పెద్ద పువ్వు, చిన్న పువ్వు తీస్తా. అమ్మ గీ కూడా అట్టి చేసింది ఈ అక్క, మరి బాగా రాట్లే బిడ్డ. అయ్యో రామ శిలకమ్మ గుండె కోసిందమ్మ. గాయస్ చూస్తారు కదా, సాంప్రదాయని శుద్రపత్రై ఇది ఆకలేదు అనమాట. చాలా గట్టిగా ఉంది, పూత పెరిగింది. మమ్మీ లాస్ట్కు ఉన్నది రాట్లేదు, ఇది తీయడానికి ఇంత గంట టైం పట్టింది. ఇగో ఈ కొబ్బరి కొట్టడానికి ఇది తీయడానికి ఎంత టైం పడుతుంది, ఇక ఇది తినడానికి ఎంత టైం పడుతుందో కామెంట్ చేసి. అబ్బా అబ్బో 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 అబ్బో. సో అమ్మే లాస్ట్ కొంచెం మిగిలింది, అది రాట్లే. ఇది పూత పట్టుంది కదా అందుకే రాట్లేదు. ఈ మొక్క పెట్టింది. ఇదిగో చూడండి, నేనైతే కొబ్బరి పువ్వులు మీకు చూపిస్తున్నా.